వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి మటన్ కర్రీ మసాలాలు ఏమీ లేకుండా ఈ విధంగా గ్రేవీ వచ్చేటట్టు సింపుల్గా ఎలా తయారు చేస్తారో చూపిస్తాను. ముక్క మాత్రం బాగా ఉడికి మంచి టేస్ట్గా ఉంటుందండి కర్రీ అనేది. అదే విధంగా ఇందులోకి రాగి సంగటి కూడా ఈ ప్రాసెస్లో చేయండి, చాలా బాగుంటుంది. బాగా ఉడికి మనకి తిన్నా కానీ తొందరగా ఉడికి అరుగుద్ది. చూడండి ఎంత బాగా వచ్చిందో. రెండు కాంబినేషన్లో ఎలా చేయాలో సింపుల్గా చేతులు కాలకుండా ఉండే ఆ విధంగా కూడా రౌండ్గా చేసేసుకోవచ్చు. ఈ రెండు కాంబినేషన్లో చాలా చాలా బాగుంటాయండి. తొందరగా కూడా అరిగిపోతాయి. మన మసాలాలు లేకుండా సింపుల్ ప్రాసెస్లో ఈ విధంగా చేసేసుకొని ఎంచక్క ఉన్నామనుకోండి చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూపించేస్తాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మటన్ అయితే నీట్గా క్లీన్ చేసుకొని ఒక 1/2 kg మటన్ అయితే అలా ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకున్నానండి. కొద్దిగా పసుపు, కొద్దిగా మనం మటన్ కడుక్కునేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని కడుక్కున్నాం అనుకోండి జిగురు మొత్తం పోయి నీట్గా వచ్చేస్తుంది. అంత సైజు ముక్కలు అయితే మనకి బాగుంటాయండి తినడానికి కూడా. ఇలా కడిగేసి కుక్కర్లో అయితే ముందు ఉడకబెట్టుకున్నాం అనుకోండి బాగా ఉడికిపోతే సాఫ్ట్గా ముక్క అనేది. దీంట్లో ఉడకబెట్టుకునే ముందు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూను మిర్చి కారం, 1 స్పూను సాల్ట్, ఇలా 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని అలా ముక్కలకి పట్టించి కుక్కర్లో ఉడకబెట్టుకున్నాం అనుకోండి ముక్కలకి బాగా పట్టేస్తుంది. ముక్కలు కూడా మంచి టేస్ట్ ఉంటాయి అన్నమాట. మటన్ అనేది తొందరగా ఉడకదు కాబట్టి ఈ విధంగా ఉడకబెట్టుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది కర్రీ. ముక్కలు మునిగేంత వరకు ఈ విధంగా వాటర్ అయితే పోసేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదండి. ఇలా ఒక 4 విజిల్స్ వచ్చిన దాకా సరిపోతుంది. ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి 4 విజిల్స్ వచ్చే లోపల మనం కర్రీ కూడా చేసేసుకోవచ్చు. ఇలా సరిపడా ఆయిల్ వేసుకొని ఒక జాపత్రి అంటారు కదా, బిర్యానీ ఆకు ఒకటి వేసుకున్నాం అనుకోండి ఇంకేం అవసరం లేదు. ఆకుతోనే మంచి టేస్ట్గా ఉంటుంది కర్రీ అనేది. ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ 1/2 కప్పు, పచ్చిమిర్చి ఒక 4 అలా కట్ చేసుకొని ఇవి బాగా కొద్దిగా లైట్గా మగ్గిన దాకా ఏమించుకోవాలి. చూడండి బిర్యానీ ఆకు వేసారనుకోండి మంచి ఫ్లేవర్గా ఉంటుంది కర్రీ అనేది. ఇలా సన్నంగా తరిగి పెట్టుకున్న 1 కప్పు టమోటాలు కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి. చూడండి ఆ విధంగా లైట్గా అయితే బాగా డాలగా కొద్దిగా మగ్గిన దాకా ఏమించుకోవాలండి. చూడండి అలా మూత పెట్టేసామనుకోండి ఊరకనే మగ్గిపోతాయి. ఈ ప్రాసెస్లో చేసుకున్నాం అనుకోండి కర్రీ అనేది చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇలా టమోటాలన్నీ మగ్గిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. చూడండి ఈ పచ్చి వాసన పోయిన దాకా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. ఇందులోకి 1 స్పూను పచ్చి కొబ్బరి వేసుకోవాలి. పచ్చి కొబ్బరి వేసుకుంటే గ్రేవీ లాగా వచ్చి మంచి టేస్ట్గా ఉంటుంది కర్రీ అనేది. ఇది కూడా బాగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకొని కర్రీ కానీ చేసుకున్నాం అనుకోండి మంచి టేస్ట్గా ఉంటుంది. తొందరగా అయిపోద్ది కర్రీ కూడా. మనకి పచ్చి వాసనలు ఎక్కడా లేకుండా ఈ విధంగా ముందుగా వేయించుకున్నాం అనుకోండి మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి సరిపడా 1 స్పూను కల్లుప్పు, 1 స్పూను పసుపు, 4 స్పూన్లు మిర్చి కారం అయితే వేసుకున్నాను. మటన్ కొద్దిగా కారంగా ఉంటేనే బాగుంటుంది ఘాటుగా, అందుకని 4 స్పూన్లు మిర్చి కారం అయితే వేసుకోవాలి. ఇవి మొత్తం బాగా కలుపుకోవాలండి. చూడండి ఎంత గ్రేవీ లాగా వచ్చేసినాయో. ఇలా వచ్చినప్పుడు పక్కన పెట్టేసేసుకొని కుక్కర్ తీసి చూపిస్తున్నా చూడండి ముక్కలు అనేవి ఎలా ఉడికిపోయినాయో. ఆ విధంగా సాఫ్ట్గా ఉడికిపోతుంది. ముక్క కూడా మంచి టేస్ట్గా ఉంటుందండి. ఈ విధంగా ఉడకబెట్టుకుంటే 4 విజిల్స్ అయితే సరిపోతుంది. మిగతా ప్రాసెస్ కర్రీ చేసుకునేటప్పుడు ఉడికిద్ది. మరీ మెత్తంగా ఉడకబెట్టుకున్నారు అనుకోండి పీసెస్ లాగా అయిపోతాయి. చూడండి ఆ విధంగా ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. ఆ వాటర్ అనేవి పారేయకుండా ఇంకా ఈ కర్రీలో అయితే ఈ విధంగా వేసేసుకోవాలి మొత్తం. చూడండి ఆ విధంగా వేసుకొని బాగా కలిపేసేసుకోవాలి. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అండి. ఇంకా మూత పెట్టేసి మగ్గనిచ్చుకోవచ్చు మీరు. లేదా కొద్దిగా పులుసు కావాలనుకోండి ఇంకొద్దిగా యాడ్ చేసుకుంటే వాటర్ అనేవి సరిపోతుంది. ఈ ప్రాసెస్లో కూడా వాటర్ కూడా పెట్టేసుకున్నారనుకోండి మగ్గిపోయిద్ది. నేనైతే కొద్ది పులుసులాగా కావాలని కొద్దిగా 1 గ్లాసు వాటర్ అయితే పోసేసి అలా మూత పెట్టేశాను. చూడండి ఎలా ఉడుకుతుందో. మనం వేసుకున్న మసాలాన్ని బాగా పట్టి పైకి ఆయిల్ అంతా తేలిన దాకా పెట్టేసేసుకోవాలి.
ఇలా సింపుల్ వేలో మటన్ కర్రీ అని చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది, మనకు కూడా తొందరగా అరిగిపోతుంది. ఇలా ఉడికేటప్పుడే 1 స్పూను ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. గరం మసాలా పొడి 1 స్పూన్ వేసుకుంటే మనం 5 నిమిషాల ముందు దించే ముందు ఈ కర్రీకి బాగా పట్టిద్ది, కొద్దిగా చిక్కదనం వచ్చిద్ది. ధనియాలు, చెక్క, మొగ్గ ఈ విధంగా వేయించుకొని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసుకుంటున్నాం. ఇంకేం అవసరం లేదండి, ఈ పొడి ఒక్కటే సరిపోతుంది. ఈ విధంగా వేసుకొని కలిపేసి జస్ట్ మూత పెట్టేశారనుకోండి, కొద్దిసేపు మగ్గిపోతుంది. చూడండి ఎలా ఆయిల్ అంతా పైకి వచ్చేసి ముక్క కూడా బాగా సాఫ్ట్గా ఉడికిపోయింది. చూపిస్తున్నా చూడండి, అలా వచ్చేసి ఎలా ఉడికిందో. ఇలా ఉడికి ఆఫ్ చేసుకునే ముందు కొద్దిగా ఒక గుప్పిడి కొత్తిమీర వేసుకున్నారనుకోండి, ఈ విధంగా దించేసుకున్నారండి. కానీ పులుసు కావాలనుకోండి ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. మటన్ అనేది పులుసు ఉంటేనే బాగుంటుందండి. ఈ విధంగా కొత్తిమీర వేసేసుకొని అలా మూత పెట్టేసి వదిలేసాం. ఇంకా మటన్ కర్రీ అయితే అయిపోయిందండి సింపుల్గా. ఇంకా రాగి సంగటికి వాటిది ఒక గిన్నె అయితే పెట్టేసేసుకొని అందులోకి 4 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా పొడవుగా ఉండేది తీసుకోవాలి మనం రాగి సంగటి చేసుకునేటప్పుడు. అప్పుడు మనం చేసుకోవటానికి కూడా మనకి వీలుగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఒక 4 గ్లాసులు అయితే వాటర్ అయితే వేసుకోవాలి. ఇవి వాటర్ అనేవి బాగా మరగనివ్వాలి. చూడండి, కొద్దిగా గ్యాప్ వచ్చేటట్టు వేసుకోవాలి. ఇలా మరిగే లోపల నేనైతే ఒక అరకప్పు బియ్యం అయితే నానబెట్టుకున్నానండి. ఒక 1 అవర్ ముందు నానబెట్టుకున్నాం అనుకోండి, రాగి సంగటి చేసుకోవడానికి బాగుంటుంది. ఇలాగ కడిగి పక్కన పెట్టేశాను. ఒక అరగంట నానితే సరిపోతుంది. 4 గ్లాసులు వాటర్ వేసుకున్నాం అనుకోండి, కొద్దిగా తగ్గించి రాగి పిండి అయితే వేసుకోవాలి. అలా అరకప్పు బియ్యం అయితే వేసుకోవాలి. 4 గ్లాసులు వాటర్కి 1.5 గ్లాసు రాగి పిండి, అరకప్పు బియ్యం అయితే వేసుకోవాలి. ఇప్పుడు పర్ఫెక్ట్గా రాగి సంగటి అనేది మనకి బాగా వస్తుంది. ఈ విధంగా తెరలేటప్పుడు వాటర్లో ఈ బియ్యం అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇవి తొందరగానే విడిగిపోయిద్దండి నానింది కాబట్టి. ఈ విధంగా బియ్యం వేసేసుకోకుండా మీరు రాగి పిండితోనన్నా చేసేసుకోవచ్చు. ఓన్లీ రాగి పిండితో చేసుకుంటే ఏంటంటే మనకు చుట్టకొచ్చినట్టు ఉంటుంది. రాగి పిండి కొంచెం పూర్తిగా అరగదండి. ఏదైనా కొద్ది రైస్ యాడ్ చేసుకుంటే మనకి తొందరగా అరిగిపోయిద్ది, బాగుంటుంది, టేస్ట్గా కూడా రాగి ముద్ద చేసుకొని తిన్నా కానీ. చూడండి, ఆ విధంగా రైస్ అనేవి బాగా ఉడికిన తర్వాత మనం రాగి పిండి యాడ్ చేసుకోవాలి. అలా మెత్తగా వీలైనంత వరకు మెత్తగా ఉడకబెట్టుకోవాలి రైస్ అనేది. ఈ రాగి పిండి అనేది ఒక సైడ్ పోసేసి ఇంకా అలానే ఉంచేయాలి ఒక 5 నిమిషాలు. అప్పుడు పిండి అనేది బాగా ఉడికి సంగటి అనేది రాగి సంగటి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మనకి ఉడికి. చూడండి, అలా వాటర్ బాగా తెరలేటప్పుడు ఆ వాటర్ కొద్దిగా పిండి మీద వేసుకుంటూ ఉండాలి. అప్పుడు పిండి అనేది బాగా ఉడికి ఒకే సైడ్ వేసుకోవాలి పిండి అనేది. ఆ విధంగా మరీ హైలో లేకుండా నార్మల్ మంటలు పెట్టుకొని చేసుకోవాలండి. చూడండి, అలా ఉడికేటప్పుడు కొద్దిగా వాటర్ అయితే దాని మీద యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఆ విధంగా గుంట గరిటె తీసుకొని కొద్దిగా పిండి మీద పోసుకుంటూ ఉన్నారనుకోండి, పిండి అనేది బాగా మగ్గి సంగటి అనేది మంచి టేస్ట్గా వస్తుంది. ఇదేనండి రాగి సంగటి చేసే ప్రాసెస్. ఎలా అంటే అలా చేస్తే సంగటి అనేది బాగుండదు, ఉడకదు, మనకు అరగను కూడా అడగదు. ఈ విధంగా ఒక అరగంట అయితే పట్టిద్దండి. ఈ విధంగా మనం చేసుకోవటానికి రాగి సంగటి. చూడండి, ఆ విధంగా మొత్తం బాగా ఉడికి ఎరడాలుగా వచ్చి మంచి స్మెల్ వస్తుంటుందన్నమాట. అలాంటప్పుడు కొద్దిగా స్పూన్ మనకు సరిపడా సాల్ట్ వేసుకొని ఇంకా పిండి అనేది బాగా ఉడికిపోయిద్ది, ఎరడాలుగా వచ్చేది వాటర్ కూడా. అప్పుడు మనం ఈ రాగిని బాగా కలిపేసేసుకోవాలి. అలా గ్యాస్ ఆఫ్ చేసి ఇలా గట్టిగా పట్టుకొని మన కాడున్న పప్పు గుత్తి కానీ మీ కాడ ఉన్న అలాంటి తొట్టి కానీ చక్కెర కానీ ఏదున్నా కానీ అదే విధంగా బాగా ఆ వేడి మీదనే కలిపేసేసుకోవాలి. అప్పుడు పిండి రైస్ అనేది బాగా పట్టి బాగా ముద్దకి బాగా వస్తుందండి. చూడండి ఎలా వచ్చిందో ఆ విధంగా మొత్తం నీట్గా కలిపేసేసుకోవాలి. మన కాడ థ్రెడ్ ఉంటుంది కదా, అది కానీ లేకపోయిందనుకోండి, మీ కాడ పప్పు గుత్తి అలాంటిది ఉంటుంది కదా, అది చెక్కది ఏదైనా ఉన్నా కానీ కలిపేసుకున్నారనుకోండి నీట్గా వస్తుందన్నమాట. ఇలా వేడితే చేతులతో చేస్తే కాలిద్ది కాబట్టి అలా గుంటది గిన్నెలో వేసేసి నేను
అలా ఉండల్లాగా చుట్టేసుకోవచ్చండి. చూడండి, ఆ వేడి మీద ఆ విధంగా ఉండ చుట్టేసాం అనుకోండి, చేతులు కాలకుండా ఉంటే బాగా రౌండ్గా వస్తుంది, తినడానికి కూడా వీలుగా ఉంటుంది. ఇదే విధంగా చేసేసి హాట్ బాక్స్లో అయితే వేసేసుకున్నాం అనుకోండి, వేడి వేడి తిన్నాం అనుకోండి, మంచి టేస్ట్గా ఉంటుంది. రాగి పిండి అనేది బాగా ఉడికి ఎరడాలుగా ఎలా వచ్చిందో చూడండి, ముద్ద అనేది ఈ విధంగా వస్తుంది. రాగి సంగటి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ రెండు కాంబినేషన్లో తిన్నారనుకోండి, ఈ రెండు సింపుల్ వేలో ఈ విధంగా చేసేసుకోవచ్చు, చాలా చాలా బాగుంటుంది. కానీ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి, ఈ విధంగా వేసుకొని అలా ముక్కలు వేసుకొని తిన్నారనుకోండి, కొద్దిగా బాగా పులుసు అనేది పట్టి విధంగా కలుపుకొని సంగటికి పెట్టారనుకోండి, ప్లేట్ ఖాళీ చేస్తారు ఫ్రెండ్స్. మనకు తొందరగా కూడా అరిగిపోతుంది ఈ ప్రాసెస్లో చేసుకున్నాం కాబట్టి. ముక్క కూడా చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిందో, చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి ఎంచక్కా చేసి పెట్టండి సింపుల్గా. ఇంకో వీడియో